నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గురువు గారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, నవరాత్రులు, ఈ నవరాత్రుల యొక్క విశిష్టత, ఈ 9 సంఖ్యకున్న ప్రాధాన్యత గురించి, అలాగే అమ్మవారు ఏ రంగు చీరతో ఈ రోజున మనకు ఏ అలంకరణతో ముస్తాబై ప్రతిరోజు కనిపిస్తారు, మనం విశేషంగా సమర్పించుకోవాల్సిన నైవేద్యాలు ఏంటి, ఈ వీడియో ద్వారా అంత ఇన్ఫర్మేషన్ ప్రేక్షకులకి అందించే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయా ప్రయశ్చతి యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. చాలా అద్భుతమైనటువంటి క్వశ్చన్స్. అంటే ఇవి నవరాత్రులు అనేటటువంటివి శక్తి రోజులు అని పిలువబడటం జరుగుతూ ఉంటుంది. ఈ నవరాత్రులు మానవుడు చాలా సులువుగా సునాయాసంగా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి మనము సాధనతో చేస్తే గనక ఈ నవరాత్రులలో మనిషికి కాదు, లేదు, రాదు అనుకునేటటువంటి సమస్యలకు అసలు తావే ఉండదు. అంటే మనిషి ఏదైనా సాధించడానికి, ఏ కోరికనైనా నెరవేర్చుకోవడానికి ఈ యొక్క నవరాత్రులు అనేటటువంటివి చాలా విశేషమైనటువంటివిగా చెప్తూ ఉంటారు. అయితే ఈ నవరాత్రుల్ని శాస్త్రం నందు ఆశ్వీజ నవరాత్రులు, శరత్ నవరాత్రులు అని అందరికీ తెలుసు. ఈ యొక్క ఆశ్వీజ నవరాత్రుల్ని కన్యామాసము అని పిలుస్తారు. అలాగే ఈ మాసముని ఈ నవరాత్రుల యొక్క మాసం అంతా కూడా శక్తి రోజులు అని పిలుస్తూ ఉంటారు. శక్తి రోజులు అంటే అర్థం ఏంటి అంటే కనుక అమ్మవారి యొక్క శక్తి నలుమూలలా విస్తరింపజేసేటటువంటి గొప్పనైనటువంటి రోజులు ఈ ఆశ్వీజ మాసంలో వచ్చే నవరాత్రులు. అందులోనూ గొప్పతనం ఏంటి అంటే ప్రకృతిలో ఉండేటటువంటి గొప్పతనం. ఆశ్వీజ మాసం వచ్చింది అంటే 3 కాలాలు ఒకే క్రమంలో ఒకే ఋతువులో వచ్చేటటువంటి మాసం ఆశ్వీజ మాసం. ఈ ఆశ్వీజ మాసంలో ఎండ వేస్తుంది, వర్షం పడుతుంది, చలి వేస్తుంది. అంటే 3 కూడా వరుస క్రమంలో ఒకే కాలంలో వచ్చేటటువంటి మాసం కూడా ఆశ్వీజ మాసము అని చెప్పడం జరిగింది. అందులోనూ ఈ ఆశ్వీజ మాసం అనేటటువంటిది అమ్మవారి యొక్క నవరాత్రి అంటే ఏంటి అంటే గనక మీరు అడిగారు. నవరాత్రులు అంటే అమ్మవారికి 9 రాత్రులు చేసేటటువంటి శక్తి రోజులు ఏవైతే ఉన్నాయో, మీరు ఏ నవరాత్రులు తీసుకున్నా, అమ్మవారి యొక్క ఉత్సవాల్లో శారదా నవరాత్రులు తీసుకున్నా, దేవి శరత్ నవరాత్రులు తీసుకున్నా, శ్యామల నవరాత్రులు తీసుకున్నా, అలాగే మనకు అనేక నవరాత్రులు ఉంటాయి. అంటే సంవత్సరంలో 4 నవరాత్రులు ఉంటూ ఉంటాయి. అలాగే ఈ నవరాత్రులు 9 రాత్రులే ఎందుకు అనంటే గనక ఈ 9 సంఖ్య అనేటటువంటిది అమ్మవారికి విశేషమైనటువంటి సంఖ్య. అలాగే అమ్మవారు ఏ యుద్ధంనైనా సరే 9 రోజుల్లోనే ముగిస్తుంది. మీరు ఏ చరిత్ర తీసుకున్నా, ఏ ఆధారం తీసుకున్నా, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కేవలం 9 రోజుల్లో పూర్తి చేసేటటువంటి తల్లి ఆ జగన్మాత ఆది పరాశక్తి. శుంభ నిశుంభులను కానివ్వండి, మహిషాసురుణ్ణి కానివ్వండి, అలాగే ఎంతో మంది దుష్టాత్మలను సంహరించినటువంటి తల్లి ఈ జగన్మాత. అలాగే ఈ ఆశ్వీజ మాసంలో అమ్మవారి నుండి 9 శక్తులు ఉద్భవించాయి. ఈ 9 శక్తులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క శక్తికి అంకితం చేయబడడం జరిగింది. అమ్మవారి నుంచి వచ్చినటువంటి ఈ 9 శక్తులే 9 రాత్రులుగా మనం చేసుకునేటటువంటి పూజాది క్రతువులు. అలాగే అమ్మవారి యొక్క వైభవం గురించి, అమ్మవారి యొక్క శక్తి యొక్క పేర్లను గురించి దేవి సప్తశతి అనేటటువంటి గ్రంథంలో మనకు అమ్మవారి పేర్లు వర్ణించడం జరిగింది. ఓం ప్రథమం శైలపుత్రీశ్చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేషు, షష్టౌ కాత్యాయని, సప్తమం కాలరాత్రిశ్చ, అష్టమం మహాగౌరి, నవమం సిద్ధిధాత్రి చ, దశమంతు మహాదేవి అనే పేర్లతో పిలవడం జరిగింది. కానీ ఇప్పుడు మనం పిలుచుకునే పేర్లు ఏంటో తెలుసా? బాలా త్రిపుర సుందరీ దేవి అని, అలాగే గాయత్రీ దేవి అని, మహాలక్ష్మి అవతారం అని, ఇలా మనకు తెలిసినటువంటి పేర్లతో మనము ఒక పేర్లు అనేటటువంటి పెట్టుకున్నాం. కానీ ప్రాచీన రూపాలు ఏవైతే అమ్మవారికి చెప్పడం జరిగిందో అవే అమ్మవారి యొక్క 9 శక్తులు అని చెప్పడం జరిగింది. కాకపోతే ఈ శైలపుత్రి, బ్రహ్మచారిణి, కూష్మాన్ అంటే ఎవరికి అర్థం కాదు. కాబట్టి దాన్ని ఏం చేశాము అంటే ఆధునికంగా మార్చేసేసి అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలు బాలా త్రిపుర సుందరి, మహాలక్ష్మి, గాయత్రి, అన్నపూర్ణాదేవి, లలితా పరమేశ్వరి అమ్మవారు, సరస్వతి అమ్మవారు, ఇలా అనేక పేర్లతో అమ్మవారిని మనం రూపాంతరం చేసుకుంటూ ఈ పేర్లతో పిలుచుకుంటున్నాం. 9 రోజులే ఎందుకు అని అంటే గనక అమ్మవారి యొక్క 9 శక్తులు ఉద్భవించాయి కాబట్టి మీరు ఏ నవరాత్రుల్లో
ఆ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క శక్తి అంకితం చేయబడడం జరిగింది. అందుకే 9 రాత్రులే అమ్మవారి యొక్క ప్రత్యేకమైనటువంటి రోజులు. పాడ్యం మొదలుకొని మహర్నవమి వరకు అమ్మవారి యొక్క శక్తి అనేటటువంటిది నలుమూలల వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఈ భూమిని రక్షించడానికి ఆ తల్లి జగన్మాత స్వయంగా భూమి మీద అడుగు పెట్టేటటువంటి రోజు ఈ నవరాత్రులు. అమావాస్య అయిపోయింది, పాడ్యమి వచ్చింది అంటే ఆ జగన్మాత ఎక్కడ ఉంటుందంటే భూమి మీద సంచరిస్తూ ఉంటుంది. అలాగే ఈ నవరాత్రులు విశేషంగా ఏంటి అంటే గనక 3,000,000 దేవతలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రాది దేవతలు, యోగిని దేవతలు, ఇలా అనేక దేవతలు. వీళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ స్థలాలు ఉన్నాయి. అంటే శివుడు వస్తే కైలాసం అని, అలాగే వెంకటేశ్వరం వైకుంఠం అని, బ్రహ్మదేవుడు బ్రహ్మలోకం అని ఇలా చెప్పుకుంటాం కదా. ఇంద్రాది దేవతలకు స్వర్గం అని చెప్పేసి చెప్పుకుంటాం. కానీ వాళ్ళకి ఆ ప్లేస్ లో అక్కడ పర్మనెంట్ అంటాం. కానీ ఈ 9 రాత్రులు వాళ్ళు వాళ్ళ స్థలంలో ఉండరు. అందరు ఎక్కడ ఉంటారంటే మణిద్వీప వర్ణము అనేటటువంటి అమ్మవారి యొక్క గృహంలందు ఆ 3,000,000 దేవతలు పడికాపులు కాస్తూ ఉంటారు. అమ్మవారి దర్శనం ఎప్పుడెప్పుడు దొరుకుతుందా, అమ్మవారి యొక్క అనుగ్రహం మా మీద ఎప్పుడెప్పుడు కలుగుతుందా అని అందరూ కూడా, ఇప్పుడు మనం తిరుపతి వెళ్తే స్వామివారి దర్శనం ఎప్పుడు కలుగుతుందా అని ఎట్లయితే వెయిట్ చేస్తామో, అలాగే మన 3,000,000 దేవతలు కూడా ఈ నవరాత్రుల్లో అందరూ కూడా మణిద్వీప వర్ణనంలో ఉండి అమ్మవారి యొక్క సేవ కోసం, అమ్మవారి పాదచరణాలు పట్టుకుంటే చాలు అనుకొని 3,000,000 దేవతలు కూడా అక్కడ అమ్మవారి దగ్గర పడికాపులు కాస్తూ ఉంటారు. అంత విశేషమైనటువంటి రోజులు ఈ నవరాత్రులు. కాబట్టి నవరాత్రులు అనేటటువంటి 9 రాత్రులు, అమ్మవారి 9 శక్తికి నిర్వచనమే ఈ 9 రాత్రులు అని చెప్పడం జరిగింది. గురుగారు, రోజుకొక రంగు చీర అమ్మవారికి సమర్పించారా, లేకపోతే పూజ చేసే భక్తులు ఆ రంగు చీరలో అమ్మవారికి పూజ చేయాలంటారా? ఈ కన్ఫ్యూజన్ చాలా ఉంది. అయితే ఇక్కడ అమ్మవారికి ఒక్కొక్క పాడ్యం మొదలుకొని నవమి వరకు అమ్మవారికి ఒక్కొక్క అలంకరణ చేస్తూ ఉంటారు. ఆ అలంకరణలో భాగంగానే అమ్మవారికి ఏ రంగు చీర కట్టాలి అనేటటువంటిది మనకి కొన్ని సనాతన గ్రంథాల ఆధారంగా దొరికింది. అయితే ఇక్కడ అమ్మవారికి మొదటి రోజు మనము ఎర్రటి చీర కట్టాలి, రెండవ రోజు పసుపు రంగు చీర కట్టాలి, మూడవ రోజు గులాబీ రంగు చీర కట్టాలి. ఇలా అంటే ఈ చీరల వ్యవహారానికి వస్తే, అంటే మనం కట్టుకునేటటువంటి ఈ యొక్క బట్టల దుస్తుల జోలికి వస్తే గనక అమ్మవారికి ప్రాంతీయ ఆచారాన్ని బట్టి, కులాచారాన్ని బట్టి, అలాగే వాళ్ళు చేసే కైంకర్యాలను బట్టి మారుతూ ఉంటాయి. అందరూ ఒకే రకమైనటువంటి చీర కట్టరు. వాళ్ళ వాళ్ళ మండపాలను ఆధారంగా చేసుకొని వాళ్ళకు ఏ రకమైనటువంటి చీర కట్టాలనేది అక్కడ పంతులు గారు అనేటటువంటి వారు తెలియజేస్తూ ఉంటారు. గురుగారు, ఇప్పుడు పెద్ద పెద్ద మండపాల్లో కానీ ఇంట్లో కానీ ఫర్ దట్ మ్యాటర్ 9 రోజులు నవరాత్రులు చేసుకున్న వాళ్ళు ఇప్పుడు కలశ స్థాపన చేసినప్పుడు ప్రతిరోజు వస్త్రం చేంజ్ చేస్తూ ఉండరు కదా గురుగారు. అంటే ఇక్కడ ఏదైతే మనం గుళ్ళల్లో అంటే వేరే విషయం, గుళ్ళల్లో మాక్సిమం కలశ స్థాపన చేస్తారు. ఒక్కసారి ప్రతిష్ఠించిన కలశం మళ్ళీ దాన్ని ముట్టడానికి అవకాశం ఉండదు. అసలు ఎట్టి పరిస్థితుల్లో అది ముట్టకూడదు. అప్పుడు మనం ఆ విగ్రహానికి, మనం అలంకరించుకున్న విగ్రహానికి కూడా ప్రతిరోజు వస్త్రం చేంజ్ చేయం కదా. అయితే ఇక్కడ 9 రోజులు అసలు కదిలిచ్చాం కదా. అయితే ఇక్కడ కలశ స్థాపన అనేటటువంటి దానికి పూర్ణ కుంభము అని పేరు. ఈ పూర్ణ కుంభ కలశం అనేటటువంటిది అందులో అమ్మవారిని శక్తి యొక్క ఆవాహన చేస్తాం కాబట్టి అది ముట్టడానికి అవకాశం లేదు. ఏదైతే మనం మట్టితో చేసినటువంటి విగ్రహాలు ఉంటాయి, ఏ రకంగా మనము ఈ మానవ శరీరము ఎప్పుడూ కూడా ప్రతిరోజు స్నానం చేస్తాము, కొత్త బట్టలు వేసుకుంటాము, ప్రతిరోజు మనం సుగంధ ద్రవ్యాలు లేపనాలు పూసుకుంటాము, అలాగే అమ్మవారికి ఒకే చీర 9 రోజులు కట్టడానికి అవకాశం లేదు. ఎందుకు అనంటే అమ్మవారు 9 శక్తులతో కలిసి ఉన్నటువంటి తల్లి కదా. ఈ రోజు ఉన్నటువంటి రూపం మరునాడు ఉండదు. ఈ రోజు ఉన్నటువంటి శక్తి తెల్లవారితే 9 రోజులు కూడా 9 రూపాలతో అమ్మవారిని పూజించాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క తల్లిని పూజించే విధానాలు కూడా శాస్త్రంలో మనకు చెప్పడం జరిగింది. అందుకే అమ్మవారికి ఎవ్రీడే చీర ఎలాగే చేంజ్ చేయాలి, అలాగే ఆయా రంగుల చీరలు అనేటటువంటివి అమ్మవారికి ఈ రోజును ఎగ్జాంపుల్ ఎర్రటి చీర కట్టామనుకోండి, భక్తులు కూడా ఆ రోజున ఎర్రటి చీర కట్టుకోవాలి. అంటే ఇక్కడ స్త్రీమూర్తి అంటే అర్థం ఏంటంటే స్త్రీ అంటే అమ్మవారి యొక్క తత్వము, అమ్మవారి యొక్క రూపకంగానే స్త్రీని మనము సంబోధిస్తూ ఉంటాము. కనుక ఆ రంగు చీర కట్టుకోవడం ఏంటి అంటే గనక ఈ ఆశ్వీజ మాసం అంటేనే ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా జరుగుతాయి. ఎందుకు అని అంటే గనక యమధర్మరాజు యొక్క కోరలు అనేటటువంటివి ఆశ్వీజ మాసంలో బయటకు వస్తాయి. అలా వచ్చినప్పుడు ప్రకృతిలో ఎన్నో రకాలైన విపత్తులు జరుగుతాయి. రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టము, జల నష్టము, ఆస్తి నష్టము, ఇలా ఎన్నో రకాలైన ఇబ్బందులు జరుగుతాయి. అవి రాకుండా ఉండడానికి ఆ తల్లి జగన్మాతను వేడుకోవడానికి మనం దసరా నవరాత్రి ఉత్సవాలను కూడా చేసుకుంటాము. ఈ యొక్క ఉత్సవాలు కేవలం మనమే కాదు, శ్రీరాముడు చేసుకున్నాడు, శ్రీకృష్ణుడు చేసుకున్నాడు, దేవతలు చేసుకున్నారు. ఇలా ఎంతో, ఇప్పుడు దసరా వచ్చింది అంటే మనం రావణ సంహారం చేస్తూ ఉంటాము. ఎందుకు అంటే
విజయదశమి రోజే రావణాసురుడు చనిపోయినటువంటి రోజు. అందుకే శ్రీరాముడు విజయం సాధించాడు కాబట్టి ఆ రోజున రావణ సంహారం చేస్తూ ఉంటాం. ఇలా అమ్మవారి యొక్క వైభవం అనేటటువంటిది చాలా విశేషమైనది. 9 రోజులు కట్టేటటువంటి చీరలు 9 రంగులతో కూడుకొని ఉండాలి అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేసింది. అవేంటంటో ఒకసారి తెలియజేయండి. అయితే ఫస్ట్ ఎరుపు అన్నారు, ఫస్ట్ ఎర్రటి రంగు, తర్వాత పసుపు, తర్వాత గులాబీ, తర్వాత మెరూన్ రంగు, ఆ తర్వాత వచ్చేసి మనకు నీలి రంగు చీర కడుతూ ఉంటాము. అలాగే తెలుపు రంగు, సరస్వతీదేవి అవతారం అంటే తెలుపు రంగు చీర కడుతూ ఉంటాము. అలాగే మిక్స్డ్ కలర్ ఒక చీర దొరుకుతుంది, అన్ని రంగులతో కలగలిపినటువంటి చీర ఒకటి దొరుకుతుంది. అలా మిక్స్డ్ కలర్ చీర కడుతూ ఉంటాము. చిట్ట చివరి 9వ రోజు వచ్చేసి అమ్మవారికి మళ్ళీ ఎర్రటి చీర కట్టాలి. ఎందుకంటే అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఆ యొక్క 9 రోజులు 3 సార్లు ఎర్రటి చీర కడుతూ ఉంటాము. ఆ అమ్మవారి యొక్క అవతారం రోజున 7వ రోజు ఎర్రటి చీర కడతాము. అలాగే మొదటి రోజు ఎర్రటి చీర కడతాం. మళ్ళీ అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎర్రటి చీర కట్టాలి. ఈ రకమైనటువంటి పద్ధతులు అనేటటువంటి ఉంటాయి. అలాగే అమ్మవారికి వేసేటటువంటి గాజులు కానివ్వండి, మంగళసూత్రం కానివ్వండి, ఇవన్నీ ఎందుకు వేస్తాము అని అంటే గనక ఆ రోజున ఇప్పుడు ఈ నవరాత్రుల్లో కూడా చాలా మంది తప్పనిసరిగా ఎర్రటి గాజులు ధరించాలి. చేతికి ఎర్రటి గాజులు ధరిస్తేనే వాళ్ళు సౌభాగ్యవతంగా ఉంటారు. ఎందుకు అంటే ప్రతి ఒక్క స్త్రీ ఈ ఆశ్వీజ మాసంలో తప్పనిసరిగా పంచద్రవ్యములు ధరించాలి. లేదు అనంటే ఆ సుమంగళి విధవతో సమానము అని చెప్పి సనాతన ధర్మం తెలియజేసింది. ఎందుకు మామూలు రోజుల్లో ఎలాగైనా ఉండొచ్చు, దానికి మనం పట్టించి చెప్పడం అనేటట్టు ఏమి. కాకపోతే ఈ శక్తి రోజుల్లో ఎందుకు ఉండాలంటే స్త్రీ అంటే శక్తిమూర్తి అని చెప్పడం జరిగింది. ఈ స్త్రీ ఆచరించవలసిన ధర్మాలలో ఈ 9 రోజులు ఎలాంటి ధర్మాలు ఆచరించాలి అని అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క స్త్రీ ఈ 9 పాడ్యమి నుంచి మొదలుకొని విజయదశమి వరకు తప్పనిసరిగా కాళ్లకు పసుపు లేకుండా ఉండకూడదు. తప్పనిసరిగా కాళ్లకు పసుపు ఉండాలి ప్రతి ఒక్క ముత్తైదుకి. ఆ తర్వాత చేతికి మట్టి గాజులు తప్పనిసరిగా ఎర్రపు రంగు గాజులే ఉండాలి. కొంతమంది రకరకాల రంగుల గాజులు వేసుకుంటారు, అలా అది వేసుకోకూడదు. ఎందుకు అంటే ఇది నవరాత్రులు శక్తి రోజులు కాబట్టి రంగులు వేసుకుంటారు గురుగారు. అయితే దీంట్లో మొట్టమొదటికి ఎరుపు రంగు గాజులు అనేవి కంపల్సరీ ఉండాలి. తర్వాత నువ్వు కనీసం ఒక 5 అయినా ఎరుపు రంగు గాజులు ఉండాలి. మిగతా వేస్తున్నా వేసుకో, తప్పలేదు. గాజులు ధరించాలి. తప్పకుండా కాళ్లకు మెట్టెలు, మంగళసూత్రము, నుదుటన కుంకుమ, అలాగే తలలో పువ్వులు, ఈ అన్నీ కూడా ఈ యొక్క లేడీస్కి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇవి పంచద్రవ్యములు తప్పనిసరిగా ధరించాలి. ఎందుకు ధరించాలి అంటే సౌభాగ్యానికి గుర్తులే ఇవి. ఈ సౌభాగ్యానికి గుర్తులైనటువంటి ఇప్పుడు చాలా మంది మంగళసూత్రమే వేసుకోవడం లేదు, కాళ్ళకు మెట్టెలే ఉండట్లేదు. అసలు అంటే ఆ పెళ్లి అయిందని కూడా తెలియడానికి సంకేతాలు కూడా అర్థం కావట్లేదు. ఇవన్నీ తీయడం వల్ల ఏమవుతుందంటే స్త్రీకి నష్టం కాదు, పురుషుడికి నష్టం అవుతుంది. ఎందుకంటే పురుషుడి యొక్క ఆయుష్ స్త్రీ చేతిలో ఉంటుందని మనము వేదంలో శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఎందుకు? ప్రతి ఒక్క స్త్రీ తన మాంగళ్యాన్ని ప్రతిరోజు ఉదయం లేవగానే ఎవరైతే కళ్ళకు అద్దుకుంటారో భర్త యొక్క ఆయుష్ అనేటటువంటిది పెరుగుతూ పోతుందట, రోగాలు అనేటటువంటి తగ్గుతూ పోతాయట. అందుకే ప్రతి ఒక్క సుమంగళి తప్పనిసరిగా ఉదయం లేవగానే మొట్టమొదట కర్తవ్యం మంగళసూత్రాన్ని తప్పకుండా కళ్ళకు అద్దుకోవాలి అని చెప్పి ధర్మశాస్త్రం. అందుకే ప్రతి ఒక్క స్త్రీ మంగళసూత్రము, కాళ్ళకు మెట్టెలు, కాళ్ళకు పసుపు, అలాగే నుదుటను మనం ఏదైతే ఈ 2 కనుబొమ్మల మధ్య పెట్టుకుంటామో కుంకుమ, అలా కాకుండా కుబేర కుంకుమ అని చెప్పేసి ఉంటుంది. కుబేర స్థలం కుంకుమ, అది ఎక్కడ పాపిడి బిళ్ళ మధ్యలో పెడుతుంటాం. పూర్వకాలంలో చూస్తే కనుక అందరూ పెట్టుకునేటటువంటి వాడు. ఈ మధ్య కాలంలో అంతా కనుమరుగైపోయింది. ఈ నవరాత్రుల్లో కూడా కుబేర కుంకుమ తప్పనిసరిగా, ఈ యొక్క కుబేర కుంకుమ పాపిడి బిళ్ళ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. ఈ నవరాత్రులు ఆచరించే పద్ధతులు ఇవన్నీ కూడా ఉంటాయమ్మా. అలాగే గురుగారు విశేషంగా 9 రోజులు 9 నైవేద్యాల గురించి చెప్తూ ఉంటారు కదా, సో ఆ నైవేద్యాలు ఎప్పుడు ఎలా సమర్పించాలి? ఉదయం పూట, సాయంకాలం పూట? ఇక్కడ అమ్మవారి యొక్క తత్వము రాత్రి సమయమే విశేషమైనటువంటి పూజాది క్రతువులు జరుగుతాయి. అందుకే నవరాత్రులు అని పిలుస్తాము. ఉదయకాలం నిత్య పూజ అనేటటువంటి జరుగుతుంది. రాత్రి సమయంలో విశేషమైనటువంటి అర్చనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అమ్మవారికి పెట్టేటటువంటి నైవేద్యాలు ప్రాంతీయ ఆచారాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. మన తెలంగాణ సైడ్ ఏంటి అంటే గనక ఇక్కడ మనకు అమ్మవారికి పెట్టే ప్రధానమైనటువంటి నైవేద్యాలు పులిహోర, దద్దోజనము, చక్కెర పొంగలి, గారెలు, బూరెలు, అలాగే అమ్మవారికి పెట్టేటటువంటి శనగల ప్రసాదము, బొబ్బర్లు,
అలాగే కట్ పొంగలి అని పెడుతూ ఉంటాము, కేసరి భాత్ అని పెడుతూ ఉంటాము, రవ్వ చక్కెర అంటే సిరా నైవేద్యం పెడుతూ ఉంటాము. ఇలా అనేక రకాలైన నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాము. అంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే బ్రాహ్మణులు ఒక రకమైనటువంటి విధానంతో చేస్తారు, వైశ్యులు ఒక రకమైనటువంటి విధానంతో చేస్తారు, అలాగే ఇంకో కులస్తులు ఇంకో రకమైనటువంటి విధానంతో. బ్రాహ్మణులకి ఏంటంటే భక్ష్యాలు చేస్తూ ఉంటారు, అలాగే బ్రాహ్మణులు పిండి వంటలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి వాళ్ళ వాళ్ళ ఆచారాన్ని బట్టే చేస్తారు తప్ప ప్రత్యేకంగా అమ్మవారికి ఇదే నైవేద్యము అనేటటువంటిది ఏం లేదు. ఎందుకంటే అదే నైవేద్యం అని చెప్పామనుకోండి, పెట్టేవాడు కూడా పెట్టకుండా పోతాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే నైవేద్యాల విషయాల్లో ఎగ్జంప్షన్ అనేటటువంటి చాలా రకాలుగా ఉంటుంది. అమ్మవారు ఏమంటుంది అని అంటే గనక, మనసా వాచ కర్మణ, భక్తితో నువ్వు ఏది పెట్టినా అది నేను స్వీకరిస్తాను. ఎప్పుడైతే ఈ నవరాత్రుల్లో ఏ సాధకుడైతే, ఏ వ్యక్తి అయితే అమ్మవారిని నిష్కల్మషంగా పూజ చేస్తాడో ఆ భక్తుడు ఏది తెచ్చిపెట్టినా అమ్మవారు తింటుంది. అలాగని చెప్పేసి ఏది పడితే అది పెట్టకూడదు. అలా నైవేద్యం పెట్టేటటువంటి విషయాల్లో కూడా మనకు ఈ జ్యోతిష్యం అనేటువంటి కొన్ని నియమాలు చెప్పడం జరిగింది. ఎవరైతే నైవేద్యం వండుతారో మడితో శుచిగా శుభ్రతగా వండాలి. అమ్మవారికి చేసేటటువంటి నైవేద్యం ఏదైతే ఉంటుందో దానికి మంచినీళ్ళు ఎవరు ముట్టకూడదు. మళ్ళీ అమ్మవారి నైవేద్యం చేసేటటువంటి పొయ్యి చక్కగా శుభ్రంగా కడిగాలి. మళ్ళీ దాని మీద మనం ఛాయ్ చేసుకుంటాము, కాఫీ చేసుకొని మళ్ళీ అమ్మవారికి నైవేద్యం వండుతాము అంటే అది మడితో కాదు మైలతో సమానం అవుతుంది. కనుక ఇక్కడ అమ్మవారికి చేసే నైవేద్యం నుంచి కూడా మనం శుచి శుభ్రత పాటించాలి, మడి మైల రెండు కూడా పాటించాలి. రైట్ గురుగారు, ఇంట్లో కలశ స్థాపన చేసి పూజ చేసుకునే వారికి, అలాగే అఖండ జ్యోతి వెలిగించే వారికి ప్రత్యేకంగా పాటించవలసిన నియమాలు ఏమైనా ఉంటే ఒకసారి గుర్తు చేయండి. తప్పకుండా అమ్మ. ఇక్కడ అఖండ దీపారాధన అంటే ఏదైతే మనం అమ్మవారి యొక్క కలశ స్థాపన చేసి అమ్మవారి యొక్క అఖండ దీపం వెలిగిస్తామో, ఈ అఖండ దీపం అనేటువంటి 9 రోజుల పాటు నిరంతరంగా వెలుగుతూ ఉండాలి. ఏ చిన్న పొరపాటు కూడా చేయకూడదు అని చెప్పి శాస్త్రం. మనకు తెలియకుండా ఏదైనా పొరపాటు జరిగింది అంటే పర్వాలేదు, కానీ తెలిసి మనం అశ్రద్ధగా ఉన్నామంటే ఆ దీపం కొండెక్కిందంటే అది పాపముతో సమానము. ఎందుకంటే మనం నిష్టగా అమ్మవారి యొక్క నవరాత్రులు ఆచరిస్తున్నామంటే ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఆ అఖండ దీపం ఏదైతే ఉంటుందో అది పెద్ద కంచు పాత్రలో వెలిగించేసి చక్కగా దాంట్లో నిండుగా నూనె పోసేసి వత్తులు అనేవి చాలా పెద్ద మోతాదులో వేసుకోవాలి. అంటే దాదాపు ఒక 9 రోజుల వరకు ఎంతనైతే వత్తి కాలుతుందో అంత పెద్ద మొత్తంలో ఆ దూది వత్తి వేసుకోవాలి. లేదు దూది వత్తి లేదంటే 5 పోగుల దారపుండ ఉంటుంది. ఆ 5 పోగుల దారం తీసుకొని దాంట్లో 1 మీటర్ అంత వరకు ఆ దారాన్ని కట్ చేసి ఆ దారం వేసి కూడా మనం దీపం వెలిగించవచ్చు. అది రోజు కొద్దిగా కాలుతున్న కొద్దీ అది ముందరికి జరుపుకుంటే గనక ఆ దీపానికి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. అఖండ దీపం అంటే ఏంటి అంటే 9 రోజులు ఎవరైతే దీక్ష తీసుకుంటారో, ఎవరైతే 9 రోజులు అమ్మవారి యొక్క ఉపాసన చేస్తారో వాళ్ళు అఖండ దీపం వెలిగించుకుంటూ ఉంటారు. అలాగే కలశ స్థాపన కూడా విశేషంగా అమ్మవారి యొక్క శక్తిని ఆ కలశంలో ఆవపోసనం బట్టి శక్తిని ఆ కలశంలో నిక్షిప్తం చేసేసి అమ్మవారి యొక్క రూపాన్ని ఆ కలశంలోనే పూజించడం అనేటటువంటిది పద్ధతి. 9 శక్తులను ఆవాహన చేస్తారు. 9 రూపాలను ఆ కలశంలో ఆవాహన చేసి ఆ కలశాన్ని నిరంతరం షోడశోపచార పూజతో చేస్తూ ఉంటారు. అలాగే మనం ఏదైతే విగ్రహం పెట్టుకుంటారో అది అమ్మవారి యొక్క స్వరూపము. ఎప్పుడైతే అమ్మవారి స్వరూపం దగ్గర మనం కూర్చుంటామో అక్కడ మన మైండ్ అనేటటువంటిది, బాడీ అనేటటువంటిది కంట్రోల్లో ఉంటుంది. ఆ అమ్మవారి యొక్క శక్తి అనేటటువంటిది మనల్ని చెడు వైపు ఎక్కువగా పోనివ్వకుండా మనం ప్రశాంతంగా ఉంచడానికి ఆ విగ్రహాన్ని మనం దర్శించడం కానీ చూడడం కానీ విశేషంగా జరుగుతుంది. ఈ కలశ స్థాపన కూడా విశేషంగా మంత్రయుక్తంగానే పెట్టుకోవాలి. ఎలా పడితే అలా పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే కలశం పెట్టుకుంటున్నాము అంటే దానికి ప్రాణ ప్రతిష్ఠ ఉంటేనే కలశం పెట్టుకోవాలి. అది కాబట్టి ఈ ప్రాణ ప్రతిష్ఠ అనేటటువంటి తప్పనిసరిగా బ్రాహ్మడి ఆధ్వర్యంలోనే జరగాలి. మన ఇంట్లో కలశం ఉంది, కొబ్బరికాయ ఉంది, చక్కగా దాన్ని కలశం పెట్టేద్దామంటే కుదరదు. నువ్వు ఏదైతే కలశ స్థాపన చేస్తున్నావో దాంట్లో మంత్రపూర్వకంగా ఆ కలశ స్థాపన జరిగితేనే శక్తి అనేటటువంటిది ఉత్పన్నమవుతుంది. లేదు అంటే అది కేవలం వస్తువులాగానే ఉంటుంది. గురుగారు, దీక్ష పుచ్చుకుంటున్న వాళ్ళు, దీక్షలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చేయవలసిన, పాటించవలసిన నియమాలు, అస్సలు చేయకూడని పనులు. చాలా మంచి ప్రశ్న. అంటే ఈ మధ్య కాలంలో ఏమవుతుంది అని అంటే కనుక దీక్ష అనే పేరుతో వెకిలి వేషాలు వేసేటటువంటి చాలా మందిని గమనిస్తున్నాం. ఎందుకంటే మేము మండపాల దగ్గర పూజ చేసేటప్పుడు కూడా చాలా మందికి ఎన్నో రకాలుగా నచ్చజెప్తూ ఉంటాం. బాబు నాయన మాల వేస్తావు, దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. మాల అనేటటువంటిది అమ్మవారి యొక్క శక్తి మాల అనేటటువంటిది అదేదో ఆషామాషి వ్యవహారం కాదు. మాల వేసుకునేటటువంటి భక్తుడు ఒకలా ఉంటాడు, నార్మల్ గా ఉన్నటువంటి వాడు ఇంకోలా ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య తేడా ఏంటి అంటే గనక, నువ్వు మాల వేసుకున్నావు అని అంటే గనక కఠినమైనటువంటి నియమాలు పాటించాలి అని అర్థం. దానికి నియమాలు ఏముంటాయి? ఒకవేళ మనం దీక్ష తీసుకొని మాల వేసుకుంటే అంటే
ఉదయాన్నే లేవాలి. ఉదయం 4 అయింది, 5 అయింది అంటే 4-5 గంటల మధ్యలో నువ్వు తప్పనిసరిగా లేవాలి. ఆ తర్వాత స్నానాది క్రతువులు ఆచరించాలి. సూర్యుడు రాకమునిపే నువ్వు ఆ అమ్మవారి దీక్ష తీసుకున్న తర్వాత అమ్మవారి యొక్క నామాన్ని 108 సార్లు దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు ఉచ్చరించాలి. ఆ తర్వాత ఒంటి పూట భోజనం చేయాలి. కాళ్లకు చెప్పులు వేసుకోకూడదు. అలాగే తలకు నూనె పెట్టకూడదు. తలకు ఈ యొక్క దువ్వెన పెట్టకూడదు. అలాగే అద్దం చూసుకోకూడదు. వీలైనంత వరకు ప్రతి ఒక్కరిని, స్త్రీ అయితే అమ్మ అని చెప్పేసి, పురుషులైతే స్వామి అని చెప్పేసి సంబోధన చెయ్యాలి. అంటే పలుకుతూ ఉండాలి. అంతకు మించి ఈ యొక్క స్వాములందరూ కూడా నిశ్చలంగా, నియమంగా, భక్తితో ఉండేటటువంటి మార్గాలు ఇలా అనేక రకాలుగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాల వేసుకుంటున్నారు. ఎలా పడితే అలా మాట్లాడడం గాని, ఎలా పడితే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడం గాని, అలాగే మనం ఎక్కడికైనా కాలకృత్యాలకు వెళితే తప్పనిసరిగా మళ్ళీ స్నానం ఆచరించాలి. ఈ మధ్య కాలంలో అవి ఎవ్వరు కూడా ఆచరించడం లేదు. ఎందుకు అనంటే గనక అమ్మ అనుగ్రహిస్తే అది మనకు అమ్మ అవుతుంది. అదే ఆగ్రహించిందనుకోండి ఆది పరాశక్తి అవుతుంది. ఎందుకు? ఒక చిన్న పిల్లవాడు ఎగ్జాంపుల్‌గా మన బిడ్డే ఉన్నాడండి. ఒక చిన్న పిల్లవాడు తప్పు చేశాడనుకోండి. మనం నచ్చజెప్పో, కోపగించుకో 4 మాటలు చెప్తూ ఉంటాము. అలా చేయడం తప్పురా నాయన అని 1కి 2 సార్లు చెప్తాం. కానీ అదే తప్పు 10 సార్లు చేసామనుకోండి మనకి ఇరిటేషన్ వస్తుంది, చిరాకొస్తుంది, 4 దెబ్బలు కూడా వేస్తూ ఉంటాం. ఒక తల్లి హృదయమే తప్పు చేసినప్పుడు 4 దెబ్బలు వేసింది అని అన్నప్పుడు, ఆ ఆది పరాశక్తి వద్దురా నాయన తప్పు చెయ్యకన్నా కూడా నువ్వు పదే సార్లు అదే తప్పు చేశావంటే నువ్వు మాల వేసుకొని కూడా ప్రయోజనం లేదు. కనుక మాల అనేటటువంటిది పరమ పవిత్రమైనదిగా భావన చేసుకొని అమ్మవారి మీద పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో నువ్వు ఈ 10 రోజులు నువ్వు ఎవరి బిడ్డవు కాదు, ఆ తల్లి బిడ్డవు. ఆ తల్లి సేవ చేసుకునేటటువంటి ప్రయత్నమే చేయాలి తప్ప నువ్వు అన్యదా నీ మనసులో కల్మషం పెట్టుకొని, అనవసరంగా చిరాకు పెట్టుకొని, ఇతరుల మీద ద్వేషం పెంచుకొని నువ్వు మాల వేసుకున్నావు అంటే దానికి ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. మాల వేసుకున్నటువంటి వాడు సన్యాసితో సమానంగా ఉండాలి. ఇక వాడికి ఈ హైక భోగ సుఖాలు కానివ్వండి, ఎలాంటివి కూడా ఉండకూడదు. ఆశ, వ్యామోహం పూర్తిగా మానేయాలి. అలాగే సాంసారిక సుఖానికి దూరంగా ఉండాలి. మనం నేల మీద పడుకునే ప్రయత్నం చేయాలి. మనం ఈ మాలలో ఎంత కష్టమైతే పడతామో మాల తీసేసిన తర్వాత అంతకు 100 మనం సుఖాన్ని అనుభవిస్తాము. అలాగే లగ్జరీ లైఫ్‌ని కూడా అనుభవించేటటువంటి పరిస్థితులు ఆ మాల తర్వాత మనకి ఏర్పడతాయి. కాబట్టి ఎప్పుడైతే మనం కష్టపడతామో ఆ కష్టానికి ప్రతిఫలమే మనం తర్వాత అనుభవించేటటువంటి సుఖము. ఆ తల్లి మనకు అదే రకంగా అనుగ్రహిస్తుంది. రైట్. నవరాత్రులకు సంబంధించి అనేక విషయాలను తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే. శ్రీమాత్రే నమః.